ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ చేసున్నాను. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి బోల్డ్ అన్ని కామెంట్స్ ఈ బైబిల్ని అడ్డం పెట్టుకొని లేదంటే క్రిస్టియానిటీని బేస్ చేసుకొని అంబేద్కర్ గారికి ఏమన్నారంటే ఎప్పుడైతే విదేశీ మతంలోకి వెళ్తారో అంటే పాషాణ మతంలోకి వెళ్తారో వాళ్ళకి జాతీయత భావన పోతుంది. విజయ్ కుమార్ వచ్చేసి భరతమాత అంటున్నారు. భరతమాతకి ఎంతమంది భర్తలు? భరతమాత అంటున్నా, భరతమాతకి ఎంతమంది భర్తలు? జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టడం మీద అదొక గుడ్డ ముక్క అని చెప్పేసి పిటి సుందరరావు అనడము. తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యూటా? అసలు ఎటువంటి వీడియో రికార్డ్ అవ్వకుండా ఊర్లలో పాస్టర్లు దేశం మీద ఎలాంటి వ్యతిరేకత భావన తీసుకొస్తూ ఉండొచ్చు. నిజంగా స్వస్థతలు చేయగలిగితే మీరు ఏ స్వస్థత చేస్తారో చెప్పమని చెప్పండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, ఎంతమంది రోగులు ఉంటారు, అక్కడే స్వస్థత అప్పటికప్పుడు నయం చేయమని చెప్పండి. లేనిపోనివి స్టేజ్ మీద డ్రామాలు ఆడించి అప్పటికప్పుడు వీల్ చైర్ మీద వచ్చిన లేపి పరిగెత్తించడం లాంటి మాయమాటలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక బ్యాచ్ ఎలా కావాలంటే అలా వక్రీకరించి చేసుకునే వాళ్ళు పాస్టర్లు అందరూ చాలామంది ఉన్నారు. మొత్తాన్ని చెప్పాలంటే అసలు ఆ బైబుల్ వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు పాస్టర్లు. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఆల్రెడీ నేను ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ చేసున్నాను. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి బోల్డ్ అన్ని కామెంట్స్, దాదాపు అసలు కామెంట్సే 1K క్రాస్ అయిపోయినాయి. 40,000 వ్యూవర్షిప్ కూడా క్రాస్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ. ఇప్పుడు మరికొన్ని సందేహాలు ఉండటం వల్ల మరొకసారి నేను పిలవటం జరిగింది. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. అయితే ముఖ్యంగా అండి, ఈ బైబిల్ని అడ్డం పెట్టుకొని లేదంటే క్రిస్టియానిటీని బేస్ చేసుకొని క్రిస్టియన్స్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని వారి పేరుని వాడుకోవచ్చా? ఇది మంచి క్వశ్చన్ మేడం. వాళ్ళకి ఫస్ట్ అంబేద్కర్ మీద అభిమానము ప్రేమ ఉంటే అంబేద్కర్ తీసుకుంది బౌద్ధ మతం. ఆ బౌద్ధ మతంలోకి వెళ్ళి అనాలి. ఆ బౌద్ధ మతం అనేది ఏంటంటే అది కూడా హిందుత్వంలో ఒక భాగమే. అది కర్మ సిద్ధాంతము, తర్వాత వచ్చేసి పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది, ధ్యాన యోగ మార్గం ద్వారా అది దానికి సంబంధించిన మతం. ఇప్పుడు నిజంగా అంబేద్కర్ ఎవరి మీద పోరాటం చేశారు అనేది మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే మొత్తం హిందూ సమాజం మీద కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజం మీద కాదు, ఎవరైతే కులం పేరుతో కుల అహంకారంతో అంటరానితనం వాళ్ళు ఎవరైతే చూశారో వాళ్ళ మీద మాత్రమే. అప్పుడు బ్రాహ్మణులలో అందరిలో కుల వివక్ష ఉందంటే లేదు, కొందరిలో మాత్రమే ఉంది. కొందరు ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ అలా చేయట్లేదు కదా మేడం. కొంతమంది మాత్రమే కులం పిచ్చితోటి కుల అహంకారంతో చేస్తున్నారు. అలాంటి వారి మీద మాత్రమే అప్పుడు పోరాటం చేశారు. తర్వాత ఒకవేళ నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద అంబేద్కర్కు అభిమానం లేకపోతే ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించారు కదా. ఇప్పుడు దేశంలోనే నేను దళితుని అని చెప్పి గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళాలి, స్కాలర్షిప్ కోసం అప్లై చేయడానికన్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎంసెట్లో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా డైరెక్ట్ సీట్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదైనా పోలీస్ అకాడమీలో పాల్గొనేటప్పుడు వాళ్ళు కొంచెం చురుకుగా నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. వీళ్ళని ఏదైనా కులం పేరుతో దూషించినా కూడా అది అట్రాసిటీ కేసు కింద చాలా సీరియస్గా పోలీసులు కూడా తీసుకుంటున్నారు కూడా. ఈ మధ్య రీసెంట్గా అమృతాపూర్ అనే కేసు విషయం కూడా వస్తే అది జరిగింది అన్యాయమే, కులం పేరుతో చంపారు. తర్వాత ఏమైంది, అది ఇప్పుడు భారత రాజ్యాంగము కులాలు బట్టి శిక్ష విధించలేదు కదా. అక్కడ న్యాయము అవి చూసిన తర్వాత అక్కడ వచ్చే శిక్ష ఏదో తెలిసి వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అన్ని కోట్లు సంపాదించుకొని అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని కూడా రాజ్యాంగం మీద ఆయన తలదించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నిజంగా క్రిస్టియానిటీ మీద అభిమానము ఉంటే ఎస్సీ ఎస్టీగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మార్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఈ రిజర్వేషన్లు అన్నీ వర్తిస్తాయి అనేది అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగంలో రాసి ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తం పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్రిస్టియన్లోకి వెళ్ళిన తర్వాత వర్తించవు అనేది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పెట్టారు అని చెప్పేసి చాలామంది పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద బీజేపీ వాళ్ళ మీద నెగిటివిటీ చేయడం కోసం చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారు పెట్టారా? పెట్టలేదు కదా. ఇది రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు అప్పుడే 1950లో
జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అది అంబేద్కర్ గారు రాశారు. అది ఇది నిన్న మొన్న అంబేద్కర్ ఇది బీజేపీ ప్రభుత్వం చేసింది కాదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తించాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా చోట్ల వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు రేషన్ కార్డుకు అప్లై చేయాలన్నా, లేదా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రాయితీలు అవి పొందాలన్నా, స్కాలర్షిప్ కానీ లేకపోతే వాళ్ళకి వచ్చే గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు పొందాలంటే క్రిస్టియన్గా ఉంటే అది రాదు. కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు, పేరుకు క్రిస్టియన్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరికి తెలియకుండా మండల ఆఫీస్ దగ్గర హిందూ ప్రకారం మ్యారేజ్ అయినట్టు ఒక దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకొని అప్పటికప్పుడు బొట్టు పెట్టుకొని దండలు వేసుకొని ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీసుకొని పోయి మేము హిందూ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి కేవలము ఈ యొక్క రిజర్వేషన్లు పొందడం కోసమే వాళ్ళంటి ప్లాన్ చేసిన వాళ్ళు ఇప్పుడు విలేజ్లో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. ఒక డౌట్ ఉందండి, ఎవరైతే ఎస్సీ ఎస్టీగా ఉన్నారో వాళ్ళు ఇష్టపూర్వకంగా మతం మారితే, లైక్ అంటే ఇప్పుడు హిందువులుగా ఉన్నారు వాళ్ళు క్రిస్టియన్స్ గాను లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన మతంలోకి మారితే వీళ్ళకి రిజర్వేషన్స్ వర్తిస్తాయా? 100% వర్తించే ఛాన్స్ లేదు. వాళ్ళు సర్టిఫికెట్ కూడా మార్చుకోవాలి. వాళ్ళు దళితుల కిందికి రారు. క్రిస్టియన్స్ అంటేనే బీసీసీ సర్టిఫికెట్ వస్తుంది, అది దళితుల కిందికి రారు వాళ్ళు ఖచ్చితంగా. అంటే ఎవరికైనా కానీ వాళ్ళు మతం మార్చుకునే అవకాశం ఉంది. ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు మేజర్ అయిన తర్వాత, అందులో అబ్జెక్షన్ లేదు. ఈ హిందూ మతం నచ్చలేదా నువ్వు క్రిస్టియన్లోకి వెళ్ళు. కానీ వెళ్ళిన వారికి ఈ యొక్క సర్టిఫికేట్ ఎందుకు? ఎందుకంటే వీళ్ళు సర్టిఫికేట్ మార్చుకోవాలి, రాజ్యాంగబద్ధంగా మార్చుకోవాలి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళందరి సర్టిఫికేట్లో ముస్లిం అని ఉంటుంది, వాళ్ళ పేర్లు కూడా ముస్లిమ్సే, వాళ్ళ ప్రకారం ఉంటుంది. సో ఈ విషయంలో వాళ్ళు కరెక్ట్. వాళ్ళకు నచ్చిన మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్లు మార్చుకుంటున్నారు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా జీవిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే రాజ్యాంగం నుంచి వచ్చే కొద్దిగా గొప్ప స్కాలర్షిప్ తోటి వాళ్ళు అలా ఉన్నారు, అది ఓకే పర్లేదు. కానీ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తానికి కూడా 99% అందరికీ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది. వాళ్ళు హిందుత్వం మీద ద్వేషం ఉంటుంది, హిందువుల ప్రసాదాలు తినరు, హిందూ దేవుళ్ళన్నా హిందుత్వ విగ్రహార్థ పద్ధతులన్నా వాళ్ళకి ద్వేషం ఉండి, కానీ నేను హిందువుని అని మండల ఆఫీస్ దగ్గర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవ్వరు తెలియకుండా ఆ 4 గోడల మధ్య నేను హిందువునండి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ఇలా దొంగచాటుగా చెప్పి హిందుత్వంకి రావాల్సినటువంటి రాయితీలన్నీ పొందుతూ అంటే ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దడం. ఒక్క మాటలు చెప్పాలంటే అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడం. వీళ్ళు నువ్వు నిజంగా నీకు నిజంగా ఈ మతం నచ్చకపోతే నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాలి. అది ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో, మొత్తం పాస్టర్లు కానీ క్రైస్తవుల దృష్టిలో అంబేద్కర్ నరకానికి వెళ్తారు. మొన్న పాస్టర్ జాన్ బాబు కూడా పబ్లిక్ అన్నారు, లేదంటే అంబేద్కర్ అసలు బాప్తిసం తీసుకోలేదు, ఆయన క్రైస్తవంలోకి వెళ్ళలేదు, కాబట్టి ఆయన నరకానికి వెళ్తారు అంటాడు. మళ్ళీ అంబేద్కర్ నరకానికి వెళ్ళి అంబేద్కర్ యొక్క ఫోటో పక్కన మళ్ళీ ఈయన ఫోటో ఫ్లెక్సీలు వేయించుకొని మాకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, మేము మత ప్రచారం చేస్తున్నాం అంటుంటారు. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు, నేను క్రైస్తవంలోకి ఎవరైతే వెళ్తారో ఆయన ఒక మేధావి. ఆయన అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహాలు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ నలుమూలలా ఆయన మీద అభిమానులు కూడా ఉన్నారు, ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన జయంతి వర్ధంతి రోజు అందరూ ఘనంగా జరుపుకుంటారు. అంబేద్కర్ గారికి ఏమన్నారంటే ఎప్పుడైతే మన హిందుత్వమే కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలు కాకుండా విదేశీ మతంలోకి వెళ్తారో, అంటే పాషండ మతంలోకి వెళ్తారో వాళ్ళకి జాతీయత భావన పోతుంది, దేశభక్తి పోతుంది, వాళ్ళకి సంస్కరణ గౌరవము ఇవన్నీ కూడా పోతాయి అని అప్పుడే అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి క్రిస్టియన్గా మార్చుకున్న మీరందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి అనర్హులు, ఇవి పొందడానికి మీకు వీలు లేదు. కాబట్టి మతం మార్చుకున్న వాళ్ళందరూ కూడా మీకు పూర్తిగా ఆ సర్టిఫికేట్ రద్దు చేయబడి మీకు బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది, ఇది ఫాలో అవ్వండి అని చెప్పి, అది కూడా చట్టంలో 1950 జనవరి 20న రాజ్యాంగంలో రాసింది అంబేద్కర్ గారే చేయించారు. కానీ ఇప్పుడు వీళ్ళు నరేంద్ర మోడీ మీదకి నెట్టేయడము, బీజేపీ పార్టీ మీదకి నెట్టేయడం అని చెప్పేసి ఇప్పుడు మొత్తం పాస్టర్లు అలాగే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏ కౌసాన కూడా 1% కూడా అంబేద్కర్ పేరు వాడుకున్న అర్హత వీళ్ళెవ్వరికీ లేదు. ఇప్పుడు పాస్టర్స్ ని చూస్తున్నాము, వాళ్ళ ప్రసంగాలు చూస్తున్నాము, ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియా యూసేజ్ అసలు అందరికన్నా ఎక్కువగా వాళ్ళే వాడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఎక్కడ చూసినా ప్రతి పాస్టర్కి ఒక యూట్యూబ్ ఛానల్, ఒక సోషల్ మీడియా వింగ్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా వాళ్ళ మాట తీరు కానివ్వండి, ఇవి ఏమైనా వాళ్ళ ప్రసంగాలు అవి మారినాయి అంటారా? ఖచ్చితంగా మారాయి. మనం కొన్ని సంవత్సరాలు మహా అంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం మనం వెళ్తే
పాస్టర్లు ఎలా మాట్లాడేవారంటే దేశం గురించి, భరతమాత గురించి ఎలా మాట్లాడారు, జాతీయ జెండా గురించి ఎలా మాట్లాడారు, హిందుత్వం మీద, హిందుత్వ విగ్రహారాధన పద్ధతి మీద, కనకదుర్గమ్మ దేవతను దయంగా చిత్రీకరిస్తూ ఇలాంటి విచ్చలవిడిగా వీళ్ళు చాలా మాట్లాడేవాళ్ళు. ఇంకా బ్రిటిషర్స్లను కూడా కన్న తల్లిదండ్రులు అనేవాళ్ళు. అలాంటి పాస్టర్ వచ్చేసి ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ ఉన్నారు. నేను పేర్లు కూడా చెప్తున్నాను. విజయ్ కుమార్ వచ్చేసి భరతమాత అంటున్నారు. భరతమాతకి ఎంతమంది భర్తలు అంటూ భరతమాతను అవమానించడము. తర్వాత జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టడం మీద అదొక గుడ్డ ముక్క అని చెప్పేసి పిటి సుందరరావు అనడము. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రధానమైనటువంటి పాస్టర్లు. పేరు ప్రఖ్యాతులు పొందిన యూట్యూబ్లో లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి మళ్ళీ ఈయన స్కూల్స్ పెడితే ఎంతోమంది బైబిల్ స్కూల్స్ నేర్చుకుని ఒక మత పెద్దలు. వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడే వైఖరి ఎలా ఉందంటే అసలు ఎటువంటి వీడియో రికార్డ్ అవ్వకుండా ఊర్లలో పాస్టర్లు దేశం మీద ఎలాంటి వ్యతిరేకత భావన తీసుకొస్తూ ఉండొచ్చు అది మనం గమనించాలి. అంటే యూట్యూబ్లో మాట్లాడేవి ఇలా ఉన్నాయంటే ఈ దేశాన్ని 2 ముక్కలు చేయండి, క్రైస్తవులకు ప్రత్యేకంగా దేశం ఇవ్వడం అని చెప్పేసి పబ్లిక్గా మాట్లాడేవాళ్ళు చాలామంది. కానీ ఇప్పుడు మేము ఎంటర్ అయ్యే కొద్ది మేము కానీ మా శివశక్తి వాళ్ళు, హిందూ జనశక్తి వాళ్ళు, మేము మహా అంటే ఒక 10 మంది కూడా లేవు, వేల మీద లెక్క పెట్టచ్చు మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది. మేము వచ్చేసరికి ఓహో దేశం గురించి ఇలా మాట్లాడకూడదా, ఓహో అలా అని చెప్పేసి ఒక భయం అనేది వచ్చింది. గతంలో మీరు చూడండి ఒక 2 years బ్యాక్, ఇప్పుడు లేవు, అందరూ డిలీట్ చేసుకున్నారు. నా దగ్గర చాలా ఉన్నాయి. మేము చర్చికి వచ్చే వాళ్ళల్లో దయ్యాలు వదలగొడతాము, మీకు దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు పట్టాయి అని చెప్పేసి దయ్యాలు వదలగొట్టాలంటే స్కిట్లు చేసేవాళ్ళు. ప్రేయర్ ఆలేశాను, మీకు దయ్యం వదిలిపోయిందని చెప్పేసి. నేను వీటన్నిటి మీద ఒకసారి నేను TV9 ఛానల్తో మాట్లాడాను. మాట్లాడేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ వారికి మొత్తం ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకొని ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. అది పెనుగంచిపూర్లో పాస్టర్ రత్నకుమార్ మీద. ఒక అమ్మాయి వెళ్ళి నాకు దయ్యం పట్టింది, దయ్యం వదలగొడతాను అంటే అవును నీ ఒంట్లో నిజంగా దయ్యం ఉందని చెప్పేసి ఈడో డ్రామాలు ఆడాడు. అంటే అది మా ప్లానింగ్ అని వాడికి తెలియదు. అడ్డంగా బుక్ అయిపోయాడు. అడ్డంగా బుక్ అయిపోయేసరికి మరుసటి రోజు కెమెరాలన్నీ తీసుకుని వచ్చేసరికి లేదు వాడు ఏదో కవరింగ్ చేసుకోవాలని ట్రై చేశాడు. ఆ దెబ్బకి మొత్తం పాస్టర్లందరికీ భయం పట్టుకుంది. ఓహో దయ్యాలు వదలగొట్ట వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుందో తెలియక అంతకుముందు వాళ్ళు దయ్యాలు వదలగొట్టామని చెప్పేసి మోసపూరితమైన వీడియోలన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్లో డిలీట్ చేసేసుకున్నారు. అవన్నీ కూడా నా కాడ ఉన్నాయి. ఇప్పుడు అలా చేయట్లేదు, కొంచెం ఓహో అలా చేయకూడదు అని కొంచెం భయము భక్తి అనేది వచ్చింది. ఇప్పుడు పాస్టర్లందరి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మేము ఒక 4-5 మంది మాట్లాడుతున్నాం, అంతే, ఎక్కువ మంది లేరు. బైబిల్ గురించి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పాస్టర్లను మొత్తానికి కార్పొరేట్ పాస్టర్లతో సహా చర్చికి వచ్చే వాళ్ళలో ఎవరు ఎప్పుడు విశ్వాసం కోల్పోయి మా వ్యాపారాలు దెబ్బతీస్తాయా, అంటే మా వ్యాపారాల పరిస్థితి ఏందని చెప్పేసి భయంతో బతుకుతున్నారు. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలు అంటే మా వీడియోస్ వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నా. మోర్ దెన్ రీచ్ అవ్వట్లేదని ఒకవేళ ఎప్పుడన్నా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రవీణ్ కుమార్ వీడియోలు కానీ, ఇంటర్వ్యూలు కానీ, శివశక్తి వీడియోలు కానీ, లేదా మా పుస్తకాలు కానీ, మా బుక్లెట్ కానీ వాళ్ళ దగ్గరికి చేరితే, వాళ్ళు బైబిల్ చదివితే, మమ్మల్ని ప్రశ్నిస్తే మా బ్రతుకు తెరుగు ఏంటి అని చెప్పేసి ఎక్కడ చర్చకు వచ్చే విశ్వాసాలు కోల్పోతారని చెప్పి భయం గుప్పెట్లో చాలామంది పాస్టర్లు బతుకుతున్నారు. కానీ ఎప్పుడైతే మా యొక్క ఇన్ఫర్మేషను ఈ ఇంటర్వ్యూల ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందో ఖచ్చితంగా మేల్కొంటారు. ఎందుకంటే వాళ్ళందరూ బాధితులు, వాళ్ళందరూ బైబిల్ని అడ్డం పెట్టుకొని, క్రైస్తవం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు. వాళ్ళు భయంతో వెళ్ళిన వాళ్ళు, పరలోకం అనే కాన్సెప్ట్తో వెళ్ళిన వాళ్ళు. అది నిజమా అబద్ధమా అనేది మనం చెప్పగలిగితే మారే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకే వాళ్ళు మారుతారు కాబట్టి ఓ క్రైస్తవుడు మేలుకో, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి నేను ఒక బుక్లో ప్రిపేర్ చేసిన, ఎందుకంటే క్రైస్తవులారా మేల్కోండి అని చెప్పేసి నేను రాశాను అది. కానీ ఖచ్చితంగా పాస్టర్లకి భయము, భక్తి, తర్వాత ఈ పబ్లిక్ వస్తే ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళు మా బైబిల్ గురించి మీకెందుకు అని చెప్పుకుని స్టేజ్కి వచ్చారు. మా బైబిల్ గురించి తెలుసుకోండి, మా బైబిల్ ఏంటని చెప్పేసి రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు అటవీ ప్రాంతంలో గిరిజనుల వాళ్ళకు కూడా వీళ్ళ మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది. నువ్వేంది ఇక్కడికి వచ్చి మతం మారుస్తున్నావు అని చెప్పేసి అలాగా స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో కూడా నేను ఒక పాస్టర్ని, అంటే ఒకప్పుడు పాస్టర్ అంటే గౌరవం, వైట్ కలర్ షర్ట్ వేసుకొని పాస్టర్ అని చెప్పి బైబిల్ పట్టుకుని పోతుంటే ఆ పాస్టర్ గారు వచ్చారని చెప్పేసి అప్పుడు హిందువుల గౌరవం. ఇప్పుడు బైబిల్ పట్టుకొని పాస్టర్ అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కొడతారా అని భయం పడే స్టేజ్కి చాలామంది వచ్చారు. ఇంకా ఇంతకంటే 10 మార్పు రాబోతుంది. మేము దానికోసము మేము శాశ్వతలో మేము గ్రౌండ్ లెవెల్లో కూడా మేము వర్క్ అనేది చేస్తున్నాం మేడం. రైట్. అయితే మనం లాస్ట్ ఒక వీడియో చేసామండి. అవును. ఆ వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చాయి మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగమని, నేను వాటిని హైలైట్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ ఓపెన్ డిబేట్కి రమ్మని చెప్పేసి ఆల్రెడీ ఆ రోజే చెప్పాం. ఆ ఇంటర్వ్యూలో ఎండ్ కూడా మనం అదే ఇచ్చాము. బట్ ఎందుకనో మరి ఓపెన్ డిబేట్కి అయితే నన్ను అయితే ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. మనం ఇచ్చిన నెంబర్కి కానివ్వండి, ఆఫీస్ నెంబర్కి ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు.
బట్ అయినప్పటికీ కొంతమంది కామెంట్ చేశారు. ఇంకొక పాయింట్ మేడం, ఇప్పుడు ఓపెన్ డిబేట్ అన్నారు. ఆయన పాస్టర్ జాన్ పాల్ ఉన్నారు, కడపలో ఉంటారు. ఓకే. కడపలో నేను ఓపెన్ డిబేట్ చేస్తాను ప్రవీణ్ అని చెప్పి అనగానే నేనేం భయపడి పారిపోవాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోలేదు. ఆ రోజు నాకు ఇంపార్టెంట్ పని ఉండి కూడా అవన్నీ పక్కన పెట్టేసుకొని నేను వెళ్ళి టాక్స్లోకి వెళ్ళాను. ఆయనతో పాటు కలిసి కూర్చొని నేను డిబేట్ చేశాను. నేను ఆయన అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. దానికి ఆ డిబేట్ అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా పాస్టర్లు ఎవరైనా కానీ నేను చెప్పిన అబద్ధాలు, నేను రాసిన బైబిల్లో లేవు పుస్తకాలు, నేను చెప్పే అబద్ధాలు అనుకుంటే నాతో పాటు కలిసి కూర్చొని డిబేట్ చేయొచ్చు. నేను చెప్పిన ప్రతి కంటెంట్ మీద నేను సమాధానం చెప్పుకోగలుగుతాను. అయితే ఒక పర్సన్ కామెంట్ చేశాడండి, ఓకే మేడం. ప్రవీణ్ అనే పర్సన్ డబ్బులు తీసుకొని ఇదంతా నడిపిస్తున్నాడు, ఓకే. డబ్బులకి బాగా అలవాటు పడిపోయాడు, ఇతనికి అసలు హిందూ పురాణాల గురించి ఏమాత్రము అవగాహన లేదు, ఉండి ఉంటే అసలు క్రిస్టియానిటీలో నుంచి బయటకే వచ్చేవాడు కాదు, ఓకే. బైబిల్లో కన్నా దారుణాలు హిందువుల గ్రంథాల్లో ఉన్నాయి, ఒకసారి చదవండి, ఓకే. కేవలం డబ్బులు కాసిపడి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. ఓకే. అతని పేరు మేడం? ప్రసాద్ రావు. ప్రసాద్ రావు. ఓకే. నేను ఫస్ట్ ఈ ఎక్స్క్రిస్టియన్ ఛానల్ పెట్టి ఇప్పటికీ 3 years అవుతుంది. ఓకే. 3 years అవుతుంది. ఈ 3 yearsలో నేను ఎంత డబ్బులు సంపాదించానో నేను మొత్తం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎంత సంపాదించాను, ఎంత ఉంది. తర్వాత నేను డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉండింటే ఒక పాస్టర్ అయ్యేవాడిని. పాస్టర్గా పెట్టుకుంటే ఒక 10 ఇన్ని ఊర్లు తిరిగి ఇంతమంది జనాలలో అవేర్నెస్ చేసిన నేను ఒక 20 మందిని నేను జనాలతో రెడీ చేసి ఒక చర్చి నేను నడిపించుకుంటూ ఉండేవాడిని. వాళ్ళకి నేను మాయమాటలు చెప్పి కానుకలు దశమ భాగాలతో నేను తీసుకొని విదేశాల నుంచి వచ్చిన దాంతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ఉండేవాడిని. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, నేను మీరు కావాలంటే నా మొబైల్ కూడా మీకు ఓపెన్ చేసి ఇస్తాను. ఇప్పటికీ మీ డ్రీమ్ హెయిర్లో చెప్తున్నాను. ఒక 5-6 months బ్యాక్ క్రితము నేను ర్యాపిడో క్యాప్టెన్ని కూడా. నా పరిస్థితులు కొంచెం మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు, కొంచెం పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను ర్యాపిడో క్యాప్టెన్ని నేను చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఇప్పటికీ నేను మాకు కూరగాయలు లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఇంకా మీకు చెప్పాలంటే మీరు నమ్మండి నమ్మకపోండి, 2 months క్రితం వరకు కూడా మాకు ఫ్రిడ్జ్ లేదు. 2 months క్రితమే మేము ఒక ఫ్రిడ్జ్ కొన్నాం. మా పరిస్థితి, మాతో పాటు మా లలిత్ కుమార్ అన్న మిగతా వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి చూశారు నేనేంటి అనేది. ఓకే. డబ్బులు సంపాదించుకుని నాకు ఆలోచన ఉండి ఉంటే నేను ఈ పాస్టర్లతో డీల్ మాట్లాడుకొని మీ వీడియోస్ నేను అన్నీ బయట పెట్టాను, మీ రికార్డ్స్ అన్నీ నా కాడికి వచ్చినాయి, నేను అవన్నీ బయట పెడితే నాకు ఇంత అని చెప్పి డిమాండ్ చేస్తే నేను నెక్స్ట్ లెవెల్ ఉండేవాడిని. ఫస్ట్ డబ్బు సంపాదించే మార్గం అనేది నేను ఈ మార్గంకి రాలేదు. ఇప్పుడు హిందూ పురాణాల గురించి, హిందుత్వ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాల్సి ఇప్పుడు అవన్నీ తీసుకొని ఎవరి క్రైస్తవుల ఇంటికి రావట్లేదు. ఒకటి, హిందూ గ్రంథాలలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు వక్రీకరించి రాసినవి. వీళ్ళు నిజమైనటువంటి భగవద్గీత నిజమైనటువంటి అది కాదు కదా. వాళ్ళు ఇప్పుడు ఎవరో ఒక పేరు చెప్పి రాసేస్తే అది ఇప్పుడు వాల్మీకి గ్రంథం, వాల్మీకి రామాయణం అని చెప్పేసి చాలా వచ్చినాయి. అవన్నీ నిజంగా వాల్మీకి రాసినవి కావు. వాల్మీకి పేరు చెప్పుకొని గ్రంథాల మీద వాళ్ళు నెగిటివిటీ తీసుకురావడం కోసం చేసినవి అవన్నీ కూడా. ఇప్పుడు ధార్మికంగా ప్రామాణిక గ్రంథాలు కొన్నే, వాటి గురించి మాట్లాడమని చెప్పండి. అది నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళు ఏదైతే డబ్బు సంపాదన అంటున్నారో అది కాదు. నేను నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం నేను పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాను. అది ఈ హిందూ గ్రంథాలు నాకు తెలియదంటే, నాకు నిజంగానే హిందూ గ్రంథాల గురించి తెలియదంటే నాకు కొంతవరకు తెలుస్తూ నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు హిందూ గ్రంథాలలో వాళ్ళు హిందువులుగా మార్చే ఉద్దేశం అది కాదు. హిందువులుగా మార్చే ఉద్దేశం నాకుంటే నేను ఈ టైటిల్ నేను పెట్టను, ఈ లోగో నేను పెట్టుకోను. నేను ఒకవేళ హిందూ జాగ్రత్త, నా హిందుత్వం సంబంధించి నేను ఏదన్నా నా ఛానల్ నేమ్ పెట్టుకున్నా కూడా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. క్రిస్టియన్ పేరు నచ్చక నాకు అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా నేను తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హిందువులలో. నేను అంటే ఎందుకంటే నేను ఏ కమ్యూనిటీ నుంచి వచ్చానో ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏవైతే కోల్పోతున్నారో నేను గమనించానో అవి తెలుసుకోండి, నా కమ్యూనిటీ వాళ్ళు మేల్కోండి అని చెప్పేసి నేను ఈ పుస్తకం రాశాను. అది అతను మీ పురాణాల్లో లేవా అంటే ఫస్ట్ బైబిల్ ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. అతని బైబిల్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినామని ఒప్పుకున్నట్ట కాదా? మరి దాని మీద డిబేట్ చేద్దాం. నేను చెప్పినా లేవని చెప్పండి. రైట్. అయితే ఇంకొకరు కామెంట్ చేశారండి, ప్రసాద్ తన పేరు. ఇక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు, అవి నేను చదవట్లేదు. ఓకే. ఒరే అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఎవరురా మీరు,
మీరంతా దేశానికి పట్టిన ఇంకా సంథింగ్ సంథింగ్ రాసుకుంటూ వచ్చాడు. అవన్నీ నేను చదవలేకపోతున్నాను. ఓకే. బైబిల్లో ఎక్కడో ఏదో ఒక వచనం తీసుకొని దాన్ని వక్రీకరిస్తున్నావు. చదివితే మొత్తం ముందు నుంచి చదివి అర్థం చేసుకో. నువ్వు బైబిల్ని అర్థం చేసుకోలేదు. ఒక వచనం తీసుకొని అర్థాన్ని మార్చేసి తప్పుగా చెప్తున్నావు. నేను అదే చెప్తున్నా, బైబిల్ పూర్తిగా ముందు మీరు చదవండి. బైబిల్లో ఎక్కడో ఒక పనికొచ్చే 4-5 వచనాలు తీసుకొని యెహోవా నా కాపరి అని చెప్పి మీరు రాస్తున్నారు. అసలు యెహోవా ఎవరు, యెహోవా మైండ్ సెట్ ఏందని చెప్పి మొత్తం చదివితే అర్థమవుతుంది. తర్వాత నేను బైబిల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నేను పాస్టర్లతో డిబేట్ చేసే స్థాయికి వెళ్ళినప్పటికీ అసలు ఈ పుస్తకం రాశాను అంటే ఈ పుస్తకం నేను క్రిస్టియానిటీ అనేది ఇంత ఉన్న దాంట్లో నేను ఇంత ధైర్యంగా ఎలా పుస్తకం రాయగలుగుతాను? నేను ప్రతి అంశం 1కి 10 సార్లు చదవబట్టే కదా. నేను ఇప్పుడు 12 పేజీలు గల పుస్తకం మేము ఒక 8 నెలల పాటు రోజు 3-4 గంటల పాటు బైబిల్ మొత్తం స్టడీ చేసి నేను రాశాను ఇది. ఓకే. ఎక్కడో ఒక వచనం పట్టుకున్నాను అని అంటే మరి ఆ వచనం నిజమా అబద్ధమా? నేను ఏమంటున్నానంటే ఇది చదివిన తర్వాత మీరు చర్చికి వెళ్తే వెళ్ళండి అని చెప్పాను. దాని పైన ఏముందంటే ఎక్కడో వచ్చిన కాదు, మొత్తం క్రైస్తవ సిద్ధాంతాలు తప్పు. అసలు యేసుప్రభు దేవుడు అనడము తప్పు. ఆయన దేవుడు అంటేనే పరలోకానికి వెళ్తారు అనడం బైబిల్ ప్రకారంగా తప్పు. యేసుక్రీస్తు రెండవ రాకడ అనేదే తప్పు. ఇవన్నీ కూడా బైబిల్ మొత్తము పూర్తిగా పరిశీలించిన తర్వాత నేను పుస్తకం రాశాను. ఓకే. ఇవి ముందు నేను లేవు అని చెప్పి ముందు ప్రూఫ్ చేయమని చెప్పండి. నేను దీని మీద నేను డిబేట్కి చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అకార్డింగ్ టు బైబిల్ ఇప్పుడు ఈ బైబిల్ని నమ్మని వారు లేకపోతే క్రైస్తవ మతంలో లేని వారు చేసిన మంచి పనులు చెడు పనులు తీసి పక్కన పెడితే నమ్మని వారంతా నరకానికి వెళ్తారు. నరకానికే. బైబిల్ ఏముందంటే మనిషి ఏం చేశారు అనేది ముఖ్యం కాదు. మనిషిగా అసలు జీవితం మొత్తము దాన ధర్మాలు చేసినా మొత్తం ఎన్ని మంచి పనులు చేసినా జస్ట్ యేసు ఎవరో తెలియకపోతే ఆనందకాలం శాశ్వత కాలం కోట్ల అసలు నరకమే. దానికి అంతం అనేది ఉండదు. అది ప్రకటన గ్రంథం అగ్ని ఆరదు బురుగు చావదు అనేది. బైబిల్ ఏముంటుందంటే నీతి క్రియలు మురికి గుడ్డ వలె వంటివి. అంటే మనం చేసే నీతి క్రియలు ఏవైతే ఉంటాయో అవి మురికి గుడ్డతో సమానము. కానీ నువ్వు యేసు ప్రభుని దేవుడుగా నమ్మాలి, యేసు ప్రభుకు ప్రార్థన చేయాలి, అలా చేసిన వాళ్ళకే పరలోకం అని చెప్పేసి అక్కడ 2-3 కాన్సెప్ట్ తీసుకొని ఇలాగే జనాలను భయపెట్టిస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న మేబీ క్రిస్టియన్ అయి ఉండి బాప్తిసం తీసుకున్నాము, వాళ్ళ తాత ఖచ్చితంగా హిందువే, వాళ్ళ ముత్తాత ఖచ్చితంగా హిందువే. ఆ పైన ఉన్న జనరేషన్ అందరూ కూడా నరకానికే. ఈ ఎప్పుడైతే పుట్టిండో వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళ జనరేషన్ ఎక్కడైతే మనిషి స్టార్ట్ అయ్యాడో అక్కడి నుంచి మొత్తం నరకమే. ఈయన బాప్తిసం తీసుకున్నారు కదా, ఈయన పరలోకం. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో 0.1% బ్రెయిన్ పని చేసిన ఎవరికైనా కానీ ఇదేం లాజిక్ రా అంటారు. అసలు లాజిక్ అయినా అంటారు. దేశం కోసం పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు నరకానికే, భగత్ సింగ్ నరకానికే, అంబేద్కర్ నరకానికే. అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ ద్వారా మేము మత స్వేచ్ఛ చేస్తున్నామని చెప్పేసి అంబేద్కర్ పేరు చెప్పుకుంటాం, కానీ అంబేద్కర్ కూడా నరకానికే, మొత్తం నరకానికే. అసలు ఏమీ తెలియదు, ఒకరు పుట్టారు, అతనికి లోక జ్ఞానం ఏమీ తెలియదు, మతిస్థిమితం లేని వ్యక్తి, ఒక పిచ్చోడు, అతను కూడా నరకానికే. ఇది వీళ్ళ కాన్సెప్ట్. ఇంకొకటి నేను ఇంకొక విషయం కూడా విన్నానండి. ఈ బైబిల్ ద్వారా జస్ట్ చదివితేనో, కొంతమంది కామెంట్ కూడా చేశారు, జస్ట్ చదివితేనో లేకపోతే నిత్యం వింటూ ఉండటం వల్ల చాలా స్వస్థతలు చేకూరుని, నీకు కావాలంటే మేము సాక్ష్యం ఇప్పిస్తాము. సాక్ష్యాలు వద్దు, కళ్ళ ముందు ప్రూవ్ చేయమని చెప్పండి. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నిజంగా స్వస్థతలు చేయగలిగితే మీరు ఏ స్వస్థత చేస్తారో చెప్పండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, ఎంతమంది రోగులు ఉంటారో అక్కడే స్వస్థత అప్పటికప్పుడు నయం చేయమని చెప్పండి. మేము అక్కడే నేను బాప్తిసం తీసుకుంటా, అక్కడి నుంచి నేను యేసు నమ్ముకుంటా, అక్కడి నుంచి నేను సువార్త ప్రకటిస్తా. నేను సువార్త ప్రకటిస్తే ఇప్పుడు ఉన్న దానికి నేను ఎక్కడెక్కడైతే ఏ గ్రామాలు అయితే తిరిగి నేను వాళ్ళందరికీ అవేర్నెస్ చేశానో మళ్ళీ ఆ గ్రామాలన్నింటికి నేను తిరిగి నేను తప్పుగా భావించాను, నేను ఆ రోజు చెప్పిన తప్పు, మళ్ళీ మా యేసు నమ్మడని చెప్పేసి నేనే ప్రచారం చేస్తా. బట్టదల మీద 2 వెంట్రుకలు మొలిపించండి చాలు, 2 వెంట్రుకలు మీరు మొలిపించగలిగితే నేను చేస్తా. మొన్న ఒక పాస్టర్కి బైక్ యాక్సిడెంట్ అయింది. ఆయన పేరు సాయిల్ అన్న అంట. సాయిల్ అన్న ఏదో ఉంది, సాయిల్ అన్న అని ఒక పాస్టరు. ఆయన ఎక్కడో అమలాపురంలో ఎక్కడో నాకు తెలియదు ఊరి పేరు. అక్కడికి వెళ్ళేసి బైబిల్ అంతా ప్రచారం చేసేసి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పడ్డాడు. గుర్రాన్ జాష్ అని చెప్పి ఇంకొక పాస్టర్ ఉన్నాడు, ఆయనకు మొత్తం కాలు ఇరిగిపోయింది.
యాక్సిడెంట్ అయింది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న ఈ మధ్య కూడా మన పాస్టర్ వాళ్ళ భార్య కూడా హాస్పిటల్కి వెళ్ళింది. కడుపులో ఏదో బాగాలేకపోతే ఎక్కడ విశాఖపట్నం రాజమండ్రి జాన్ వెస్లీ వాళ్ళ భార్య హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంది. ఇవన్నీ ఏంటి? నిజంగా స్వస్థతలు చేయగలిగితే ఈ పాస్టర్లు ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి? పాస్టర్ గుర్రం జాషువాకి ఎందుకు కాళ్ళు తిప్పింది? నేను ఆయన గుర్రం జాషువా గురించి నేను వీడియో పెట్టా. పాస్టర్ జాన్ వెస్లీ వాళ్ళ భార్య హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకుంది? ఆయన మళ్ళీ జాన్ వెస్లీ చెప్పిండు, మీకు స్వస్థతలు కావాలా, రోగాల నుంచి మీకు విముక్తులు కావాలా, మా చర్చికి రండి అంటాడు. కానీ వాళ్ళ భార్యకు జరిగితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయించాడు. అదే చూపించమని చెప్పి, సాక్ష్యాలు కాదు, నేను 100 సాక్ష్యాలు పుట్టించగలుగుతాను, కానీ కళ్ళ ముందు నిరూపించమని చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, కూర్చుందాము, మేము అక్కడే స్వస్థత చేయమని చెప్పించండి చాలు. అయితే ప్రవీణ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎన్నో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు మీరు, వాటిల్లో బయటపడ్డ వాస్తవాలు ఏంటి? మీరు ఏవైనా చేంజ్ చేయగలిగారా? వాటి ద్వారా ఏం ఆపగలిగారు? అసలు మీరు చూసినటువంటి భయంకరమైనవి ఏంటి అసలు వీటిల్లో? నేను చూసిన వాటన్నిటిలో కూడా మొత్తానికి ఈ పాస్టర్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అంటే మతాన్ని అనట్లేదు, ముఖ్యంగా పాస్టర్ని అంటున్నారా మీరు? క్రిస్టియానిటీని తర్వాత పాస్టర్లందరూ కూడా బైబిల్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదో తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటన్నిటి బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు దయ్యాలు వదలగొట్టడము, నా పేరు మీద మీరు దయ్యాలు వదలగొడతారని చెప్పి బైబిల్లో ఉంది. అలాగని చెప్పి దయ్యాలు వదలగొట్టే వాళ్ళకి ఒక బ్యాచ్ ఉన్నారు పాస్టర్లు, అందులో అమ్మ తేజ గడకుడు. లేదు, ఆ దయ్యాల వల్ల కొట్టడం ఈ కాన్సెప్ట్స్ అని ఇప్పటికి సంబంధించింది కాదు, అది ఒకప్పటికి సంబంధించి అని చెప్పేసి బైబిల్ ఇంకొక రిఫరెన్స్ చూపించి ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఇది అజ్ఞానం అని చెప్పేసి అడ్డుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా ఒక రకము. తర్వాత వచ్చేసి మా బైబిల్ ప్రకారంగా మేము స్వస్థతలు చేస్తాము, బైబిల్లో యేసు నమ్ముకున్న వారికి స్వస్థతలు చేస్తున్నారని చెప్పేసి ఒక చోట ఉందని చెప్పేసి లేనిపోనివి స్టేజ్ మీద డ్రామాలు ఆడించి అప్పటికప్పుడు వీల్ చైర్ మీద వచ్చిన వాళ్ళని లేపి పరిగెత్తించడం లాంటి మాయ మాటలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక బ్యాచ్. లేదు ఇవన్నీ జరగవండి, ఇవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ఇంకొక రకంగా, అంటే బైబిల్లో ఎలా కావాలంటే అలా వక్రీకరించి చేసుకునే వాళ్ళు పాస్టర్లు అందరూ చాలామంది ఉన్నారు. మొత్తానికి చెప్పాలంటే అసలు ఆ బైబిల్ వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు పాస్టర్లు. ఇంతకన్నా పరమ మూర్ఖంగా ఇప్పుడు ఈ జనాలు తయారవుతున్నారు. మొత్తం మీద ఏంటంటే ఈ స్టింగ్ ఆపరేషన్లో కానీ నేను గమనించిన వాటన్నిటిలో కానీ నేను ఏమేమి ఆపగలిగానంటే నా శక్తి సామర్థ్యాలు తక్కువ కాబట్టి నేను కొంతమందిని నేను మేల్కొలపగలిగాను. ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో, ముఖ్యంగా పిల్లల్ని కానీ యువత స్టూడెంట్స్ కానీ, అవునవును ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్ట్, ఈ దయ్యాలు వదలగొట్టడం లాంటి కాన్సెప్ట్లు అన్నీ రాంగ్, అవును బైబిల్ నిజంగా ఇలా ఉంది, ఇప్పుడు మనం మేలుకోకపోతే మన పిల్లలు కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి చాలామంది నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని, మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా బాప్టిజం తీసుకొని చర్చికి వెళ్తున్న అమ్మాయి కూడా నేను బయటికి తెచ్చాను, చాలామందిని అనమాట. అట్లాగా కొన్ని బయట పెట్టాను, కొన్ని బయట పెట్టలేకపోతున్నాను. ఇంకొంతమందికి ఇక్కడ చెప్పేది ఏంటంటే, కొంతమంది నేను పల్నాడు గుంటూరు ప్రాంతంలో కూడా క్రైస్తవుల వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి అన్నీ చెప్పి అక్కడ ఉన్నటువంటి బైబిల్ కూడా తీసేసి యేసు పటాలు కూడా తీసేసి పూజా కార్యక్రమాలు కూడా చేశాను. ఆ ఊరి సర్పంచ్ వాళ్ళ సమక్షంలోనే, కొంతమంది పోలీసుల సమక్షంలోనే ఇది చేశాను అనమాట, కొన్ని ఇళ్ళు అనమాట. అవన్నీ కూడా నేను బయట పెట్టలేదు. అలాగే నేను చాలా చోట్ల నేను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా నేను ఇక్కడ నుంచి ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇది నా శక్తి సమయం ఇంతకంటే కూడా 10 జరగడం కోసం నేను నాలాంటి ఐడియాలజీ, నన్ను ఇష్టపడే వాళ్ళు లేదా ఈ యొక్క భావజాలని సమాజాన్ని మార్చాలనుకున్న వాళ్ళు చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రూపులుగా క్రియేట్ చేసి మళ్ళీ ప్రాంతం వాళ్ళకి మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాను. నా పర్సనల్ మీటింగ్ వారానికి ఒకసారి ఖచ్చితంగా మా వాళ్ళందరినీ, మీ ప్రాంతం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎవరైనా చర్చికి వెళ్తున్నారా వాళ్ళని అడ్డుకుందాం, పాస్టర్ ఎవరైనా వస్తున్నారా వాళ్ళని ఎలా క్వశ్చన్ చేద్దాం, ఇలాగా నేను పెడుతూ ఉన్నాను మేడం. ఇప్పుడు ఈ ప్రాంతంలోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నప్పుడు మీ పైన అటాక్స్ కానివ్వండి, కేసులు కానివ్వండి ఏమీ రాలేదా, అవ్వలేదా? అంటే కేసులు అయినాయి, కాకపోతే వాళ్ళు నా పేరు చెప్పకుండా నా ఏం బయట పెట్టకుండా పాపం వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వీడియోలు కూడా నేను తీసేసాను, మళ్ళీ అప్లోడ్ చేశాను. అంటే మాకు ప్రవీణ్ కాదండి మేమే చేసామని చెప్పేసి కొంతమంది నన్ను ఎవరైతే ఆ ఊరికి పిలిచారో పాపం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏ చిన్న సెక్షన్స్ పెట్టారు, ఒక 2 రోజులు ఉండి మళ్ళీ బయటకు వచ్చారు. పేపర్లు కూడా పడ్డాయి, అవి పేపర్లో పడ్డాయి, టీవీ నైన్లో కూడా వచ్చాయి. ఆ ప్రాంతాల పేరు చెప్పట్లేదు. పాపం వాళ్ళైతే ఇలాగ అంటే వాళ్ళు దేశం కోసం ఏదైనా చెయ్యాలి, మేము ఎందుకు ఉండాలని అనుకున్న వాళ్ళంతే. ఓకే, రైట్. ఖచ్చితంగా నా మీద కూడా భవిష్యత్తులో ఏదో రోజు కేసు పెడతారు, నన్ను కూడా ఏదో రోజు తీసుకెళ్తారు, ఇవన్నీ ఖచ్చితంగా ఖాయం. కానీ నేను అవన్నీ ఎదుర్కోవడానికి
నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఒకటి సిద్ధాంతపరంగా ఉండాలి. అది అట్ ది సేమ్ టైం కొంతమంది సపోర్ట్ తీసుకుంటూ కూడా నేను ప్రిపేర్గా ఉండాలి. ఇప్పుడు రంజిత్ తోఫిరి మీద కేసు పట్టింది. ఇప్పటికి నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కేసు ఉంది ఒకటి, నేను అది కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. దేనిపైనండి కేసు? దేనిపైన? కేసు దేని మీద పెట్టారంటే నేను మతాల మధ్య చిచ్చు పెడుతున్నాను. అసలు యాక్చువల్గా అది జరిగింది వేరు. అతను ఒక అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడితే ఆడియో రికార్డులు నేను ఫస్ట్ బయట పెట్టా. ఓహో, దాని మీద పెట్టలేదు. అతను ఎవరు? పాస్టర్? అతను రంజిత్ తోఫిర్ అని చెప్పేసి పెద్ద పాస్టర్. ఓకే ఓకే. అతను చాలా మంది అమ్మాయిలు వాడుకున్నారని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు బయటకు వచ్చి చెప్తున్నారు. కానీ వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కొంతమంది పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి. కెమెరా ముందు మాట్లాడితే వాళ్ళకు లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెడితే ఇదే చుట్టూ నేను తిరుగుతూ ఉండాలో కానీ ఒక ఆడపిల్ల అంత ఈజీగా వచ్చి చెప్పడం కష్టము ఫ్యామిలీ పరంగా. అందులో ఒక ఆడపిల్ల అయితే బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకొని కేసు పెట్టించాను. వాడు కూడా అదే అది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్, కోర్టు అది డిసైడ్ చేస్తుంది. అట్లాగే నేను ఈ రికార్డ్ అన్ని బయట పెడితే మతాల మధ్య చిచ్చు పెడుతున్నానని, ఈయనకు సంబంధమైన రికార్డులు బయట పెట్టానని చెప్పేసి ఆయన కంప్లైంట్లో రాశాడు. కానీ ఆ రికార్డు నాదేం చెప్పేసి ఆయన వీడియోలో ఒప్పుకున్నాడు. ఆ వీడియోస్ ఉన్నాయి, ఈయన పెట్టిన కంప్లైంట్ పేపర్ ఉంది. ఇవన్నీ నేను జడ్జికి చూపించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నా మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ పెట్టారు. ఏం చేయాలి? నాకు ఫోన్ రావాలి. నేను ఒకవేళ పోలీస్ స్టేషన్కి రాకపోతే అప్పుడు మా ఇంటి కట్టుకు వచ్చి నన్ను తీసుకుపోవాలి. నాకు ఫోన్ రాలేదు, ఏం రాలేదు. ఇద్దరు కానిస్టేబుల్స్ మా ఇంటి కట్టుకు వచ్చి రాత్రే నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు డబ్బులకు 15 లక్షలు ఇచ్చాడని చెప్పేసి ఒక ఆవిడ ఒప్పుకుంది. ఈమె రంజిత్ తోఫిర్తో పాటు ఉండే ఒక ఆవిడ కళ్యాణి అంట. ఇప్పుడు ప్రవీణ్ అరెస్ట్ చేయడానికి, ప్రవీణ్ మీద కేసులు పెట్టడానికి, నా యూట్యూబ్ ఛానల్ మొత్తం లేకుండా చేయడానికి అని చెప్పేసి మొత్తం 15 లక్షలు ఇచ్చాడు వాడు. ఆ 15 లక్షలు ఎవరిది? ఆ చర్చికి వచ్చే కానుకలు దశంభాగాలతోనే కదా. అట్లాగా చేశారు. వాళ్ళకేందంటే డబ్బులు తక్కువ కాదు, వాళ్ళందరూ కూడా కోట్లకు పడిగెత్తిన వాళ్ళు. ఈ కానుకలు దశంభాగాలే కాదు, అది వాళ్ళకి విదేశాల నుంచి ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. మతం మార్చడానికి, చర్చిలు కట్టడానికి, ఊర్లో సభలు పెట్టడానికి, హిందువులను ఏ విధంగా మార్చడానికి వాళ్ళకి కావాల్సినంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మాకు కొంచెం అధికారంగా మేము ఎప్పుడు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. నేను ఒకనే కాదు, మా టీం అందరు కూడా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, అంటే ఇక్కడ వీడియో కింద వచ్చి కామెంట్స్ పెడుతున్నారు, లేకపోతే ఇంకొకటి బయట కామెంట్స్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, అది కామెంట్ సెషన్, దానికి నేనేం తప్పు పట్టట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా మీకు బైబిల్ పైన నాలెడ్జ్ ఉండి ఆయన చెప్పిన పాయింట్స్ పైన డిబేట్ చేయాలి అనుకుంటే డ్రీమ్ మీడియా వేదికగా మీకు ఖచ్చితంగా మీకు ఆహ్వానం ఉంటుంది. కింద ఆఫీస్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రవీణ్ గారు రెడీగా ఉన్నారు. మీరు ఒక పాస్టర్ అయ్యుండి లేదా ఒక ఫాదర్ అయ్యుండి మీరు డిబేట్కి సిద్ధంగా ఉన్నారు బైబిల్ పైన ఆయన చెప్పిన పాయింట్స్తో అంటే ఆయన రెడీగా ఉన్నారు. మీ అందరికీ డ్రీమ్ మీడియా వేదిక ద్వారానే ఆయన డిబేట్ కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళ పబ్లిసిటీ కోసమో లేదా వాళ్ళ పేరు టైంపాస్ కాకనో కొంతమంది ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను చేస్తానంటే కుదరదు. అతను పాస్టర్ అయి ఉండాలి. అతను పాస్టర్ అన్నట్టు ఒక సర్టిఫికేట్ ఉండాలి. అతను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు, ఎక్కడ బైబిల్ అంటే అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి నేను చేస్తా అంటే వచ్చిన వాళ్ళందరికీ మనము కూర్చోబెట్టి చేయించలేము. వాళ్ళ పేరు కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఇంకొక దానికోసం వచ్చి ఉండొచ్చు కదా. కాబట్టి నాతో ఎవరైనా డిబేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా అసలు బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాడు? ఇప్పుడు పాస్ట్ అయిన వాళ్ళందరూ బైబిల్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకు బైబిల్లో అది ఎలిజిబుల్ అయిన తర్వాతనే కదా వాళ్ళు పాస్టర్లు ఏది. పలానా డినామినేషన్లు అంటే ప్రతి ఒక్క డినామినేషన్కి బైబిల్ క్లాసెస్ ఉంటాయి, బైబిల్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాడు పాస్టర్ అవుతాడు ఎవడైనా కానీ. అలాగే ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు అనేది ఒకసారి సర్టిఫికేట్ కూడా మనకు పెట్టగలిగితే అది మనం చూసిన తర్వాతనే అతను ముందు కూర్చుంటాం. ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు, 10 మంది వస్తున్నారు, వాళ్ళకి ఏం పని పాటు లేదు, ఖాళీగా ఉంటారు. ఊరికే షో చేయడానికి వస్తే మనం టైం స్పెండ్ చేయలేం కదా. ఇది కూడా ఒకసారి మనం ఓన్లీ పాస్టర్స్ ఫాదర్స్ అని మాత్రమే అడిగాను. అది మనం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసే ఇన్వైట్ చేయాలి. అది నెక్స్ట్ వచ్చేసి అసలు క్రైస్తవం ఏంటి, క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటాయి, తర్వాత సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాల్లో ఉన్న బైబిల్లో ఉన్న తప్పులు ఏంటి అనేది అందరికీ కూడా, క్రైస్తవులందరికీ కూడా, ఇది హిందువులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే హిందువుల దగ్గర కూడా ఈ భాషలు వస్తుంటారు కాబట్టి వాటన్నిటికీ బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ చూపించి ఇదే డ్రీమ్ మీడియా వేదికలో నెక్స్ట్ వీడియో మనం చేద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం.